నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. క్షవరమైతే గాని ఇవురం బోధపడది అన్నట్టు కొందరికి ఏదైనా స్వీయ అనుభవం అయితే గాని ఏదంత తొందరగా అర్థం కాదు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న ముచ్చట గట్లనే ఉన్నది. వద్దు, పార్టీ మారితే నీకు 10 ఓట్లు కూడా రావు, దొడ్ల కట్టేసినట్టు కట్టేశారు తప్ప నీకేం ఇలువ ఉండదని ఎలుకకు చెప్పినట్టు చెప్తే ఇన్నడా ఇండ్లే. ఇప్పుడు ఆడ ఇవురం బోధపడ్డాక తప్పయిందని మళ్ళా కారక్క చూస్తుండట. ఆరూరు రమేష్ అన్నకు ఏడాది తిరగక ముందే పువ్వు గుర్తు పార్టీలకు పోయినాక పుల్లు జ్ఞానోదయం అయిందట. కమలం పువ్వు అనే వటవృక్షం పార్టీ కింద ఉంటే ఢిల్లీ బాసులకు గులాంగిరి చేసుడే తప్ప గురువింద గింజంతనన్న గుర్తింపు లేదని అన్న గుర్తుపట్టిండట. పార్టీల పట్టింపు లేదు, పబ్లిక్ పతారా లేదు, అధికార పార్టీల ఖాళీ లేదు. అందుకే కష్టమో నష్టమో కారెక్కి కేసీఆర్ సార్ తోటే నడుస్తా అని మళ్ళీ డిసైడ్ అయిందట. తప్పైంది సారు, పదవి కోసం ఉరుకులాడి పొరపాటు చేసిన నన్ను క్షమించుండ్రు అని నేను మళ్ళీ మీతోటే నడుస్తా అని కేసీఆర్ సార్కు రాయవారం పంపుతుండట. ఓట్లప్పుడు గంత మంచిగా చెప్పినాం, అయినా ఇనకుంటా నాతోటి ఉండా అని పోయిండు. తెల్లారే పార్టీ మారిండు. గిసొంటోని నమ్మాలనా వద్దా అని ఇషారం చేసి చెప్తా అని చెప్పిండట. అయిందేదో అయింది, ఇప్పటి సంది మంచిగుంటా నన్ను కారెక్కించుకోండి ప్లీజ్ అని ఆరూరు రమేష్ అన్న ఆత్రంగా ఎదురు చూస్తుండట. కేసీఆర్ సారే ఇషారం చేసి చెప్తా అనే వరకు షేరికి ఆగిపోయిందట. లేదంటే మళ్ళా గులాబీ తీర్థం ఉచ్చుకునేటోడైనట. మరి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. కాబట్టి గులాబీ బాసు కూడా మళ్ళొచ్చి పని చేసుకో అని చెప్తుండొచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో.